ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా త్రాగు సాగునీటి అవసరాల కోసమే దేవాదుల ప్రాజెక్టును నిర్మించాలని గుర్తు చేశారు. పదవులు పొందిన పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గనుపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18 కోట్లు వెచ్చించి నీళ్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. నీటిని తెచ్చే మార్గం ఉన్న పంటలను ఎండబెట్టడం బాధాకరమన్నారు. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సరికాదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. తక్కువ వర్షపాతం ఉన్న మొదటి పంటలు పండినటువంటి సందర్భాలు ప్రతి సంబంధం ఉన్నది. అసలు రెండో పంటకు కాలం సరిగా లేకపోతే రెండో పంట నాటేయచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఎంత ఏరుకోరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకునే సామెత ఎగిరేది అన్నట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. ఏరుకోరిది మార్పు అని తెచ్చుకున్న పాపానికి ఈరోజు రైతులకు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం 6 పంటలు వేసుకోండి అని. అది కూడా మీడియా సమావేశాలు చెప్తా ఉన్నారు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నది, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నది, మీరు ఆల్టర్నేట్ క్రాప్స్ పెట్టమని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా నిర్దిష్టమైనటువంటి మరి విధానం ఏమైనా ఉందా? ఏ పంట పెట్టమనే సూచన ఏమైనా చేసిందా? ఇవన్నీ ఏం చేయకుండా ఆల్టర్నేట్ క్రాప్ ఇప్పటికే రైతులు నార్లు పోసి ఈరోజు నాటుకు సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది రైతులు అయితే వర్ష పరిస్థితులకు నాట్లు వేసేసి కొంత మోరంచ మీద కానీ బోర్లు ఉన్నవాళ్ళు కానీ దాదాపుగా నాట్లు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మన ప్రాంతంలో గన్పూర్ అనేది పెద్ద చెరువు, కాకతీయులు కట్టినటువంటి చెరువు. గన్పూరు మరి చెరువు నుంచే ఈరోజు మిషన్ భగీరథ ద్వారా చిట్యాల, టేకుమట్ల, రేగొండ, ముగులపల్లి దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా తాగునీటి కొరకు వాడుకుంటుంది. గన్పూర్ కూడా వాడుకుంటుంది. ఇట్లా వాడుకుంటున్నామని తెలిసి దీనికి ఆల్టర్నేట్గా, ఎందుకంటే అష్యూర్డ్ ఇరిగేషన్ దెబ్బతింటుంది కాబట్టి దీనికి మరి ఒక ఫెసిలిటీ ఉండాలని చెప్పి చర్చలు చేసినాం. సలివాగు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకురావాలా, రామప్ప నుంచి తీసుకురావాలి. చర్చల తర్వాత రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గన్పూర్ చెరువులకు తీసుకురావాలి. రైతుల యొక్క వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇరిగేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అదేవిధంగా తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప నుంచి గన్పూర్ చెరువులకు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసి దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు ఆ రోజులలో 18లో 17,58,00,000 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 2018లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మార్లు ఈ విషయాన్ని శాసనసభలో చర్చించిన. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మరి సార్ ఇట్లా గ్రావిటీ కెనాల్లో ఒక చెరువు నింపి ఇంకొక చెరువు నింపుకుంటూ వస్తే దానికి సరిగా వాటరు రాదు, కాబట్టి డైరెక్ట్ రామప్ప టు గన్పూర్ గ్రావిటీ కెనాల్ డైరెక్ట్ గన్పూర్ చెరువులో పడితేనే దీనికి ప్రయోజనం ఉంటుందని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు మొత్తం కూడా ఎగ్జామిన్ చేసి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,76,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు. టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయింది. అదృష్టమో నేను ఓడిపోయాను. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు వచ్చిండు, ఇక్కడ ప్రభుత్వం మారింది. ఆ పనిని అదే యథాస్థితిగా కొనసాగి ఇచ్చుంటే ఇప్పటివరకు సమస్యనే ఉండేది కాదు. ఒకవేళ ఆ సమస్య ఉన్నా మరి ఈరోజు 2 చెరువులు నింపుకుంటే నెక్స్ట్ చెరువు గన్పూర్ చెరువులోకి వస్తాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2021లో కరోనా లాంటి సమయంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు గన్పూర్ చెరువులకు ఆ రోజు నీళ్లు తీసుకొచ్చినటువంటి విషయాలు మీరందరూ కూడా ఉన్నాయి. కావాలంటే నేను విజువల్ చూపెడతా. ఆ రోజు అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యురాలు సీతక్క గారు ఆబ్జెక్షన్ చెప్పింది. ఆమె ఆబ్జెక్షన్ పక్కకు పెట్టి ఆ రోజు నీళ్లు తీసుకురావడం జరిగింది. మరి 21లో నేను తెచ్చిన నీళ్లను ఈరోజు ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి గొప్ప నాయకులు మనం చెప్పుకునేటోళ్లకు మరి ఎందుకు మనసు రావడం లేదు?
ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటిది. వృద్ధుల పెన్షన్ డిసెంబర్లో ఎలక్షన్లు అయితే జనవరిలో ఎక్కంగానే 2000 జాగాలో 4000 ఇస్తాను. ఆశపడ్డారు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, అనేక కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు ఆశపడి ఓట్లేసి ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు పూర్తయి 32 నెలలు అడుగు పెడతా ఉన్నది. ఏదో చెప్పిండు రేపు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని. సంతోషం, ఆలస్యంగానైనా మీకు ప్రజల కష్టాలు తెలిసినందుకు ఓకే. కానీ అందులో తిరకాసు పెట్టింది. అందులో ఏంది, భర్త చనిపోయిన వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గౌడ సోదరులకు, ఇంకా ముద్రా సోదరులకుతో పాటుగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఇస్తాం. 57 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు దాని విషయంలో ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మాకు తెలుసు. అరే ఎందుకే బాబు, 57 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు ఇవ్వడంలో మీకు ఎందుకు ఇంత వివక్షత? మరి రేపు మళ్ళా 15వ తారీఖు నాడు అందరు ఇప్పటికే ఎంపీడీఓలకు, విలేజ్ సెక్రటరీ ద్వారా అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెన్షన్ 2000 పెన్షన్ 4000 మాట దేవుడు ఎరుగు. సరే, అర్హత కలిగిన వాళ్ళకు పెన్షన్ అనే మొత్తం పూర్తి స్థాయిలో ఇట్లా 31 నెలలు గడిపినావు కదా, ఇది ధర్మమా నీకు ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పటికైనా తక్షణమే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు నువ్వు చెప్పినావు కదా 2000 కాదు 4000 రూపాయలు ఖచ్చితంగా రేపు ఆగస్టు 15 తారీఖు నాడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది. నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాం.